హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను గార్డెన్ అంతా ఎలా క్లీన్ చేయించాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే కలుపు మందు కొట్టి మొత్తం అంతా క్లీన్ చేయించామన్నమాట. నమస్తే, నేను మా ఇల్లు నందనవనం. చూడండి, ఇవన్నీ గోంగూర చెట్లు. నేను పువ్వుల కోసమే వేస్తూ ఉంటానన్నమాట. ఇవన్నీ సీడ్స్ అనమాట, సీడ్స్ మొగ్గలును. చాలా బాగా వస్తాయి పువ్వులు అయితే. నేను లాస్ట్ పెట్టాను, చూద్దాము. ఇవన్నీ చిన్న చిన్న మిరపకాయలు. గార్డెన్ అంతా ఏంటంటే ఇవన్నీ కుండీలే, కొన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయి. ఆ కుండీలన్నీ తీయించేసి సెపరేట్ చేయించేసాం ఫస్ట్ అంతా కూడా. ఈ చెట్టు చూడండి, జమ్మి చెట్టు అన్నమాట. జమ్మి చెట్టు గుడిల దగ్గర ఉంటాయి కదా, ఆ చెట్టు ఇది. నేను కడియపులంక నుంచి పట్టుకొచ్చాను అనమాట. అదైతే వేరులు చూడండి, అది కింద ఇలా తీస్తుంటే రావట్లేదు, గుణపంతో తీశారు దాన్ని. అది నేను తీయించేసి మా తోటలో పాతించేద్దామని, పొలంలో గట్లో పాతించేద్దామని తవ్వించేస్తున్నాను అనమాట. చూడండి, మొత్తం అంతా చెట్టు అంతా కూడా నీట్గా తవ్వేశాడు. ఏరు తెగకుండా తవ్వాడు అనమాట. కొంచెం సైడు కొంచెం పోయింది, అయినా కూడా ఏం కాదు. చిన్న చిన్న ఏర్లు కట్టవాయి అనమాట. అవంతా తీసుకెళ్తున్నాం ఇంకా తోటలో పాతించేద్దామని. ఇక్కడ తోట అంటే మా మోటార్ ఉంటుంది అక్కడ, ఆ మోటార్ దగ్గర పాతించేద్దామని కాలువ పక్కన పట్టుకెళ్ళామన్నమాట. చెట్టు అంతా కూడా కట్ చేసాడు ఫస్ట్. అంటే అంత పెద్ద చెట్టు పాతే ఎందుకని మొత్తం అంతా కట్ చేసాడు అనమాట. కట్ చేసేసి చక్కగా గొయ్యి తీసి పాతేస్తున్నాడు. నేను కవర్తో పెట్టొద్దు అన్నాను ఫస్ట్, అయితే తర్వాత కవర్తో అయినా పర్వాలేదు, వేరంతా కింద నుంచి వచ్చేసింది కదా, పర్వాలేదండి అని చెప్పాడు అతను. ఆ తర్వాత నీట్గా పాతేసాడు అనమాట చెట్టు అంతా కూడా. దాంట్లో కంపోస్ట్ కూడా వేశాడు. తర్వాత అది వీడియో క్లిప్ పోయింది, అది నీట్గా పాతేసాడు మొత్తం చెట్టు అంతా కూడా. పాతేసి వాటర్ పట్టుకెళ్ళి పోసి, పక్కనే మోటార్ ఉంటుంది, దాన్ని వాటర్ పోసాడు అనమాట. ఈ చెట్లన్నీ కూడా దీంట్లో కలర్స్ చాలా ఉండేవన్నీ పోయాయి. కలుపుమని కొట్టేస్తే మొత్తం చచ్చిపోతాయి అన్నమాట మొక్కలన్నీ కూడా. చూడండి, కలుపు మందు ఎలా కలుపుతున్నారు. అది ఈ స్ప్రే ఉంటుంది కదా, ఈ స్ప్రేతో కొడతారనమాట. ఇది ఉప్పు కూడా వేస్తారా? ఏదైనా చూపించు, పేరు చూపించు. ఇది వేస్తే ఇదే మొత్తం ఉంటున్నారు. ఉప్పు కూడా వేస్తారా? తర్వాత ఏంటంటే అన్నీ కలిపేశారు మొత్తం అంతా కూడా. కలిపేసిన తర్వాత లిక్విడ్ వేసి, తర్వాత లిక్విడ్ కూడా వేశారనమాట. లిక్విడ్ అసలైన కలుపు మందు డబ్బాలో ఉంది కదా, అంటే అంత పెద్ద డబ్బా. ఎందుకంటే తోటంతా కూడా చాలా, మా తోటంతా కూడా స్ప్రే చేశారు, మొత్తం చాలా బాగా చచ్చిపోయింది. చూడండి, దాంట్లో వేసి మాకు ఆల్రెడీ అది అద్దెకి తెచ్చామన్నమాట. మాకు ఉంది, కంచుది ఉంటుంది కదా, ఆ కంచుది ఉంది స్ప్రే. అయితే అది స్ప్రే ఏదో పోయింది, దానికి మరది లూజ్ అయిందనమాట. అందువల్ల మేము అద్దెకి తెచ్చాము దాన్ని. అద్దెకి పట్టుకొచ్చారు, వాళ్ళే పట్టుకొచ్చారనమాట. పట్టుకొచ్చి మొత్తం అంతా కూడా నీట్గా దగ్గరుండి గార్డెన్ అంతా కూడా కొట్టించేసాను. గార్డెన్ అంటే చూడండి, పిచ్చి మొక్కలు లేని ప్లేస్లో కూడా కొట్టించాను అనమాట, ఎందుకంటే పిచ్చి మొక్కలు రాకుండా ఉంటాయని. తర్వాత ఇదంతా కూడా చెట్లు కొంచెం పెద్ద పెద్దగా నేను ప్లాస్టిక్ బకెట్లో వేసానని లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, ఆ చెట్లు అనమాట. అవన్నీ చాలా పెద్ద చెట్లు అయిపోయి 1 year అవుతుంది నేను దాంట్లో వేసి. అవన్నీ కట్ చేసేసి మొత్తం కుండీలన్నీ పక్కన పెట్టేసి మొత్తం స్ప్రే చేసేసారు. మొత్తం చాలా నీట్గా దగ్గరుండి చేయించాను అనమాట స్ప్రే అయితే. మళ్ళీ ఎక్కడ మొక్కలకి తగులుతాయి, వాళ్ళకి తెలియదు కదా మంచి మొక్కలేదో పిచ్చి మొక్కలేదో అనేది. ఇవన్నీ గోంగూర మొక్కలే, అవన్నీ కూడా నేను తీయించేసాను తర్వాత. ఆ పువ్వులు అయితే చాలా బాగా వచ్చాయి చూడండి, గోంగూర ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. నేను తర్వాత తీయించేసి ఒకే ఒక మొక్క ఉంచాను, ఇంకా మొత్తం సీడ్స్కే ఉంచాను. ఇంకా కొన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి. ఆ తర్వాత స్ప్రే చేసిన తర్వాత మొత్తం అంతా చచ్చిపోతుంది.
తర్వాత ఏంటంటే చిన్న మోడీల కింద ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసేసారు. మొత్తం అంతా క్లీన్ చేసి మొత్తం అంతా చేసేసారు. అదంతా అయిపోయిన తర్వాత మొత్తం నీట్ అయిపోయింది అనమాట. ఇంతకీ ప్రహరీ బయటే ఓపెన్, బయట ఇది ప్లేస్ అంతా కూడా బయట కూడా వేస్తాను కదా మొక్కలు, ఆ బయట ప్లేస్ అనమాట. లోపలైతే కలుపు మంది అవసరం లేదు, లోపలంతా నీట్గానే ఉంటుంది. ఇది ప్రహరీ బయట వల్ల మొత్తం నీట్ అయిపోయింది. చూడండి గార్డెన్ అంతా కూడా. మేము ప్రతి సంవత్సరము కూడా అలా స్ప్రే చేయిస్తామన్నమాట. పెద్ద పెద్ద మొక్కలు పెరిగిపోతే అలా స్ప్రే చేయిస్తాము, మొత్తం అన్నీ చచ్చిపోతాయి. లేకపోతే లేడీస్ని పెట్టి ఆ కుండీల చుట్టూ మొక్కల చుట్టూ అవి కలుపు తీయించేస్తాను. మొత్తం అంతా ఒక 5 డేస్తో క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలా అయితే మొక్కలన్నీ చచ్చిపోతాయి, అందుకే మేము స్ప్రే చేయించాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.